రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సాయంత్రం భేటీ కాబోతున్నారు. గతంలో గురు శిష్యులుగా కలిసిన ఇద్దరు ఇప్పుడు ముఖ్యమంత్రుల హోదాలో కలవబోతున్నారు. ప్రజాభవన్ వేదికగా రెండు రాష్ట్రాల మంత్రులు, అధికారులు సమావేశం కాబోతున్నారు. బాబు రాక కోసం ఘనంగా ఏర్పాట్లు చేసింది రేవంత్ సర్కార్. తమ భేటీ ప్రత్యేకంగా ఉండాలని ప్రజాభవన్లో ఓ స్పెషల్ స్టూడియో సెటప్ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు రాష్ట్రాల సీఎంల భేటీలో విభజన అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. అయితే వీరి ఎజెండాలో ఏ అంశాలుంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కృష్ణా జలాల పంపకాలపై ఏం చేస్తారనేది హాట్ టాపిక్గా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సాయంత్రం భేటీ కాబోతున్నారు. గతంలో గురు శిష్యులుగా కలిసిన ఇద్దరు ఇప్పుడు ముఖ్యమంత్రుల హోదాలో కలవబోతున్నారు. ప్రజాభవన్ వేదికగా రెండు రాష్ట్రాల మంత్రులు, అధికారులు సమావేశం కాబోతున్నారు. బాబు రాక కోసం ఘనంగా ఏర్పాట్లు చేసింది రేవంత్ సర్కార్. తమ భేటీ ప్రత్యేకంగా ఉండాలని ప్రజాభవన్లో ఓ స్పెషల్ స్టూడియో సెటప్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు రాష్ట్రాల సీఎంల భేటీలో విభజన అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. అయితే వీరి ఎజెండాలో ఏ అంశాలుంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కృష్ణా జలాల పంపకాలపై ఏం చేస్తారనేది హాట్ టాపిక్గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు ప్రభాకర్ అందిస్తారు. చెప్పండి ప్రభాకర్, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ఏం చర్చించబోతున్నారు? రాని ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, రేవంత్ రెడ్డి భేటీ అనేది చాలా కీలకమైన అంశంగా మారింది. అయితే దీన్ని అందరూ కూడా, తెలంగాణ ప్రజలు అందరూ కూడా ఒక గురువు ఒక శిష్యుడు భేటీగానే చూస్తున్నారు తప్పితే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీగా పెద్దగా చూడట్లేదు. ఎందుకంటే వాళ్ళు గతంలో ఇద్దరు కలిసి పనిచేసిర్రు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు తెలంగాణకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడిరో, తెలంగాణ వ్యతిరేకిస్తూ ఢిల్లీకి వెళ్ళి దీక్ష చేసిర్రో, రాష్ట్రంలో కూడా తెలంగాణకు వ్యతిరేకంగా టీడీపీ వాళ్ళతో కావచ్చు, ఏ ఆంధ్రకు సంబంధించిన నాయకులతో ఆయన ఎప్పుడైతే సమావేశాలు పెట్టారో అప్పుడు ఈ ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన శిష్యుడుగానే ఉన్నారు, ఆయనతోనే ఉన్నారు. అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలంగాణ ప్రాంతానికి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. సో ఇట్లా అప్పుడు రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరిది ఒక గురు శిష్యుల భేటీ, ఇద్దరి వ్యక్తిగత భేటీగానే చాలామంది చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ భేటీ, మరి ఇద్దరు గురు శిష్యులు భేటీ అవుతున్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, అదే తెలంగాణ వాదుల మీదకి, ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని పోయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. సో వీళ్ళిద్దరు ఇప్పుడు భేటీ కావడం అనేది ఎటువైపు దారి తీస్తుంది? వీళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా, లేకపోతే తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఏపీకి పట్టుకొని పోతారా అనేది ఇప్పుడు మేజర్గా చర్చ జరుగుతున్నది. సో ఇప్పుడు ఈ రెండు పరిణామాలు కూడా, వీళ్ళిద్దరు భేటీ అనేది చాలా సమస్యగా మారిపోయింది. ఇప్పుడు ముందు నుంచి కూడా వీళ్ళిద్దరు భేటీ అయినప్పుడు, భేటీ అవుతారనే చర్చ ప్రారంభమైనప్పుడు ఏ అంశాలను ప్రధానంగా చర్చిస్తారు, వేటిపైన వీళ్ళిద్దరూ సీరియస్గా డిస్కషన్ చేస్తారనేది చర్చ జరిగింది. దేని మీద వీళ్ళు ప్రధానంగా చర్చలు? ఇప్పటికీ విభజన చట్టంలోని చాలా అంశాలు చట్టంలో చెప్పినటువంటి చాలా అంశాలు ఇప్పటి వరకు నెరవేరలేదు. విభజన చట్టంలో చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికీ 10 ఏళ్ళు అయిపోయింది రాష్ట్రం ఏర్పడి, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ప్రకటించి కూడా అది అయిపోయింది, 10 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పటికి కూడా రెండు రాష్ట్రాల మధ్యలో ఎట్లాంటి ఆ విభజన చట్టంలో చెప్పినటువంటి అంశాలు ఇప్పటి వరకు పెండింగ్లోనే ఉండిపోయినాయి. ముఖ్యంగా జల వివాదాలు కావచ్చు, ఉద్యోగుల విభజన కావచ్చు, ఆస్తుల విభజన కావచ్చు, ఇట్లాంటి కొన్ని అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. సో ఇట్లాంటి వాటి మీద వీళ్ళు దేనిలో ఫోకస్ చేస్తారు, వేటిపైన క్లియర్గా చర్చిస్తారు అనే దాంట్లో ఇప్పుడు జరుగుతున్నది. సో అయితే ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తులు, ఏపీలో ఉన్నటువంటి కొన్ని తెలంగాణకు సంబంధించిన ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉండనో ఒకప్పుడు, ఆ ఉమ్మడి ఆస్తులను ఆల్రెడీ ఏపీ టేక్ ఓవర్ చేసుకున్నది. బట్ హైదరాబాద్లో ఉన్నటువంటి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కావచ్చు, ఐఏఎస్ క్వార్టర్స్ కావచ్చు, ఎంప్లాయీస్ క్వార్టర్స్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి.
ఏమంటారు రాష్ట్రం ఏర్పడిన సమయంలో అవి ఏపీకి అప్పచెప్పారు. ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు కొనసాగుతుంది కాబట్టి వాళ్ళ కార్యకలాపాల కోసం కొన్ని భవనాలను వాళ్ళకి అప్పచెప్పారు. ఇప్పటికి కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నాయి. జూన్ 2కి కొద్ది రోజుల ముందు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఈ భవనాలు ఏవైతే ఉన్నాయో వీటిని స్వాధీనం చేసుకోవాలి, నా అధికారులు వేగంగా పనిచేయాలి, దీన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు. అప్పుడు పెద్ద హడావిడి చేసిరు, వాళ్ళ మీడియాలో హడావిడి చేయడం ఇదంతా చేసిరు. బట్ ఇప్పటివరకు అది ఒక కొలిక్కి రాలేదు. ఆస్తులు అనేటివి తిరిగి మన చేతిలోకి రాలేదు, ఇప్పటికి కూడా వాళ్ళ చేతుల్లోనే ఉండిపోయినాయి. సో అప్పుడు ఆయన సీఎం చెప్పినా కానీ అవి ఇంకా కొలిక్కి రాలేదు. ఎందుకు ఆగిపోయినాయి అంటే ఈ స్లీపింగ్ డిజాల్వ్ తెలంగాణ ఇది హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేది స్లీపింగ్ డిజాల్వ్ అయిపోతుంది. అంటే 10 ఏళ్ల తర్వాత ఆటోమేటిక్గా ఏపీకి దీనిపైన ఇలాంటి హక్కులు ఉండవు అనేది విభజన చట్టంలో చెప్పారు. కానీ ఇప్పుడేం జరిగింది, ఈ ఆస్తులు అనేటివి ఇంకా ఈ నెల గడిచినా కానీ ఉమ్మడి రాజధాని అనేది గడిచిపోయి నెల గడిచింది, 10 ఏళ్ళు గడిచిపోయినా కూడా పైన ఇంకో నెల గడిచింది, అయినా కానీ అవి ఇప్పటికీ ఏపీ చేతిలోనే ఉన్నాయి. అప్పుడు హడావిడి చేసిన రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు కూడా వాటి మీద మాట్లాడతలేరు. సో ఆ అంశం అట్లనే పెండింగ్లో ఉన్నది. ఇంకా ఇట్లా ఇది ఎప్పుడు చేస్తారు, దీని మీద ఏమన్నా వీళ్ళు చర్చిస్తారా లేదా అనేది కూడా ఉంది. అట్లాగే ఏపీలో 7 మండలాలు ఏవైతే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 7 మండలాలను ఏపీలో కలిపేశారు. అప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ లాగేసుకున్నది మనకు సంబంధించిన 7 మండలాలు. ఈ విషయంలో కూడా చాలా డిమాండ్లు వస్తున్నాయి. ముందు నుంచి కూడా ఆ మండలాలను మాకు ఇవ్వాలని చెప్పి గత ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఇప్పుడు కూడా ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వర్ ఎవరైతే కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నారో, గతంలో టీడీపీలో పనిచేశారో, చంద్రబాబు నాయుడికి నమ్మిన బంటుగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇప్పుడు కోరుతున్నారు, మాకు ఆ 7 మండలాలు ఇవ్వకపోయినా ఒక 5 గ్రామాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. అవేవి అంటే కన్నాయిగూడెం, పిచ్చుకులపాడు, ఏటపాక, పురుషోత్తమపట్నం, ఇట్లా ఒక 5 విలేజెస్ మాకు కావాలి, మా తెలంగాణలో కలపండి, ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడుతో చర్చించాలని చెప్పేసి ఆయన 2-3 రోజుల క్రితం రేవంత్ రెడ్డికి చెప్పారు. ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సో ఇప్పటికీ ఆ 7 మండలాల విషయంలో ఒక పీఠం కూడా అట్లే ఉండిపోయింది. మన లోయర్ సీలేరు విద్యుత్ ప్లాంట్ ఏపీకి వెళ్ళిపోయింది. ఇట్లాంటి సమస్యలన్నీ ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత క్లియర్ కట్గా చెప్పారు, నేను ఆ 7 మండలాల కోసం చాలా పట్టుదలతో పనిచేసిన, అప్పుడున్న ఎన్డీఏతో కొట్లాడి ఆ మండలాలు ఇస్తేనే నేను రాజీనామా ప్రమాణ స్వీకారం చేస్తాను, సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాను, ఆ 7 మండలాలని ఏపీలో కలిపితేనే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా చెప్పారు. లేకుంటే నేను ప్రమాణ స్వీకారం చేయను, ముఖ్యమంత్రి పదవి నాకు అవసరం లేదు, ఇది అవసరం లేదని ఎన్డీఏతో చెప్పి నేను ఆ మండలాలను తీసుకున్నా అని చెప్పాడు. సో ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు దీనికి, చంద్రబాబు నాయుడు దీని మీద ఎట్లా స్పందిస్తారు? ఈ 7 మండలాలు కాకపోయినా 5 గ్రామాలనైనా వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వస్తారా లేదా, అసలు దీని మీద రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తారా లేదా, ఇది కూడా ఒక క్లియర్ కట్ సమస్య ఉంది. ఇంకా మేజర్ వచ్చేసరికి కృష్ణా జిల్లాల పంపకం విషయంలో కావచ్చు, ఇతర అంశాల విషయంలో కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీ చాలా ఆరోపణలు చేసింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ భేటీ అయినప్పుడు ఇద్దరు కూర్చొని కూడబలుక్కుని తెలంగాణకు రావాల్సిన వాటా కూడా ఏపీకి అప్పచెప్పారు, వాళ్ళకి కట్టబెట్టారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మీద అప్పుడు ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ ఆ పరిస్థితులే ఉన్నాయి. కృష్ణా జిల్లాలు మొత్తం ఏపీ లాక్కుపోతున్నది, అధికంగా వాళ్ళకి వాటా వెళ్ళిపోతున్నది. మనకు సగం వాటా, అందులో 800 పైగా టీఎంసీలలో మనకు సగానికి పైగా వాటా రావాలి. ఆ సగానికి పైగా రావాల్సిన ఏంటంటారు 540 పైగా టీఎంసీలు మనకు రావాలి వాటా. ఆ వాటా రావట్లేదు. కానీ సేమ్ అదే పరిస్థితి ఎప్పుడైతే గత ప్రభుత్వ హయాంలో ఉండనో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లోనే మళ్ళీ ఇద్దరు సీఎంలు భేటీ అవుతున్నారు. అప్పుడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. సో ఇప్పుడు ఎట్లా ఉంటుంది మరి, అప్పుడు వీళ్ళే ఆరోపణలు చేసిరు అక్కడ కేసీఆర్ పైన, జగన్మోహన్ రెడ్డి పైన కూడబలుకుని వాళ్ళకి అప్పచెప్పారు అని చెప్పి ఒక ఆరోపణ చేసిరు. వాళ్ళు ప్రాజెక్టులు కృష్ణ మీద కట్టుకుంటున్నారు, దీనికి బీఆర్ఎస్ ప్రభుత్వమే సహకరించింది. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఆ ప్రాజెక్టులను అప్పుడు అక్రమం అని చెప్పేసి ఏవైతే ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్న నాయకులు చాలామంది కేసులు వేసారు. వాటి మీద కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వేసింది, అటు అపోజిషన్ కూడా చాలా గొడవ చేసింది అప్పుడు కాంగ్రెస్ అపోజిషన్లో ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు మరి వాళ్ళు ఆ ప్రాజెక్టుల మీద ఎట్లా నిర్ణయం తీసుకుంటారు? కృష్ణానది మీద ఏపీ కడుతున్నటువంటి ప్రాజెక్టులను ఆపేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అడుగుతారా, డిమాండ్ చేస్తారా, బతిమిలాడతారా? డిమాండ్ చేస్తారా, అడుగుతారా, బతిమిలాడతారా? ఈ 3 పదాలని మనం గమనించాలి. ఎందుకంటే వాళ్ళిద్దరిది గురు శిష్యుల బంధం. ఆ గురు శిష్యుల బంధంలో ఈయన డిమాండ్ చేసే పరిస్థితి ఉందా? ఆ ప్రాజెక్టులు ఆపేయాలి, మాకు నష్టం జరుగుతుంది, కృష్ణానది మీద మీరు అక్రమంగా కడుతున్నటువంటి ప్రాజెక్టులు
అక్రమం అని చెప్పేసి మేము మొన్నటిదాకా కొట్లాడినాం, అసెంబ్లీలో ఊరినాం, బయట మాట్లాడినాం, అన్నీ చేసినాం. ఇప్పుడు మీరు ఆ ప్రాజెక్టులు కంటిన్యూ చేస్తే మాకు నష్టం అవుతుంది కాబట్టి మీరు అవి ఆపేయాలని చెప్పేసి వీళ్ళు ఎంతవరకు అడగగలుగుతారు, రేవంత్ రెడ్డి ఎంతవరకు అడుగుతారు? ఇది మేజర్ కృష్ణా జలాల ఇష్యూ అనేది. ఎందుకంటే ఉమ్మడి పాలమూరు, నల్గొండ ఈ జిల్లాలన్నిటికీ అదే జీవనాధారం. సో అది ఆ జీవనాధారం అదే కాబట్టి అందులో మనకు రావాల్సిన వాటా తేలితేనే, ఏపీ దానికి అంగీకరిస్తేనే ఆ రెండు మహబూబ్నగర్ కావచ్చు, నల్గొండ ఉమ్మడి జిల్లాలకు కొంచెం బతుకు తెరుగు ఉంటుంది. లేకుంటే కష్టం ఆ రెండు జిల్లాలకు కూడా. కానీ ఏం జరిగింది, కొద్ది రోజుల క్రితమే మొన్నటి వరకు ఎవరైతే తెలంగాణకు కృష్ణా నీళ్లు ఇవ్వద్దు అని వ్యతిరేకంగా కొట్లాడిన అధికారి ఎవరైతే ఉన్నారో ఆదిత్యనాథ్ దాస్ని తీసుకొచ్చి నీటిపారుదల రంగానికి సలహాదారుగా పెట్టాడు రేవంత్ రెడ్డి గారు. సో ఆయన కృష్ణా నీళ్లకు తెలంగాణకు ఇవ్వద్దు అని చెప్పేసి కొట్లాడిన వ్యక్తి సలహాదారుగా ఉన్నాడు. తెలంగాణనే ఏర్పడొద్దు అన్న వ్యక్తితోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో కృష్ణా నీళ్ళ విషయంలో రాష్ట్రానికి ఎంతవరకు న్యాయం జరుగుతుంది, అసలు అక్కడ న్యాయం అనేది జరుగుతుందా, కృష్ణా నీళ్ళు మన చేతికి వస్తాయా లేదా, లేకపోతే అసలు ఆ అంశాన్ని కంప్లీట్గా స్కిప్ చేస్తారా ఈ భేటీలో అనేది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మేజర్ ఇష్యూ వాటర్, కృష్ణా నీళ్ళ మీదనే మేజర్ పీఠముడి ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ అవి ఇవ్వకపోతే 811 టీఎంసీల్లో మనకు 558 టీఎంసీలు రావాలి. కానీ రావట్లేదు. ఎందుకంటే గతంలో మనకున్న ప్రాజెక్టులు తక్కువ కృష్ణానది మీద. సో అప్పుడున్న వాటా ప్రకారం ఏడాదికి అంటే ఎవ్రీ వాటర్ ఇయర్కి అని చెప్పేసి అప్పుడు తీసుకున్నది ఎంత 299 టీఎంసీలు తెలంగాణకి ఇచ్చారు. 811 టీఎంసీల్లో 299. ఎందుకంటే గతంలో మనకు ఎప్పుడైతే ఈ రాష్ట్ర విభజన జరిగిన సమయంలో కృష్ణా మీద మనకు పెద్ద ప్రాజెక్టులు లేవు కాబట్టి మనకు వాటర్ అలొకేషన్ ఉండదు. వాటర్ అలొకేషన్ మనకున్న ప్రాజెక్టులను బట్టి ఉంటుంది. సో అట్లా ఉంది కాబట్టి ఆ సమయంలో మనము ప్రాజెక్టులకు ముందు కట్టుకుంటాం కాబట్టి సో ఇప్పుడు ఇది తాత్కాలికంగా ఉన్నటువంటి కేటాయింపులు అని చెప్పేసి ఏదైతే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం విభజన చట్టాన్ని రచించినటువంటి కాంగ్రెస్ అందులో ప్రస్తావించింది, విభజన చట్టంలో రాసింది. సో ఇప్పుడు ఈ 299 టీఎంసీ అలొకేషన్ అనేది అప్పుడు ఇచ్చిరు మనకు. సో అదే కంటిన్యూ అవుతూ ఉన్నది. అంటే ఎవ్రీ ఇయర్ అదే రెన్యువల్ అవ్వకుండా వస్తూ ఉన్నది. విభజన చట్టంలో కాంగ్రెస్ పెట్టింది. అప్పుడున్నటువంటి యూపీఏ గవర్నమెంట్ 2014లో 14కు ముందున్న యూపీఏ గవర్నమెంట్ రాసినటువంటి ఆ విభజన చట్టంలో ఈ 299 టీఎంసీ అలొకేషన్ అనేది అప్పుడు పెట్టారు. సో అదే కంటిన్యూ వస్తూ ఉన్నది. సో మళ్ళీ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది. సో ఆ కాంగ్రెస్ గత బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఆందోళన చేసింది. ఆ 299 టీఎంసీలు మీరు ఎట్లా ఒప్పుకోవద్దు, దానికి ఎట్లా ఒప్పుకున్నారు మీరు అది అని చెప్పి వీళ్ళే అప్పుడు గొడవ చేశారు. సో ఈ గొడవ చేసిన వాళ్ళు మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు తోటి ఇప్పుడు మన దీని మీద ఉన్నటువంటి ట్రిబ్యునల్లో ఇష్యూ నడుస్తూ ఉన్నది. ఆ ట్రిబ్యునల్కి పోయి సరే వాళ్ళకి ఇవ్వండి, తెలంగాణలో కృష్ణానది పరివాహక ప్రాంతం ఎక్కువ ఉన్నది కాబట్టి సో వాళ్ళకి హక్కుగా 540 పైగా టీఎంసీల వాటర్ వాళ్ళకి రావాలి. ఆ 540 పైగా టీఎంసీల వాటరు వాళ్ళకి ఇచ్చేద్దాం, తెలంగాణ హక్కు వాటా వాళ్ళకి ఇచ్చేసి మిగిలిందే మనం వాడుకుందాం అని చెప్పేసి ఒక అంగీకారానికి వస్తారా? ఇప్పుడు ఈ భేటీలో అంగీకారానికి వచ్చి ఇదే విషయాన్ని ట్రిబ్యునల్కి చెప్తే ఈ కృష్ణా నీళ్ళ గొడవ అనేది తెగిపోతుంది. ఎందుకంటే దీని మీద గతంలో సుప్రీంకోర్టులో కేసు నడిచినప్పుడు ఇది ఒక కొలిక్కి రావాలని చెప్పి గత ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా విత్డ్రా చేసుకుంది. ఆ లోపు ఎలక్షన్లు వచ్చినాయి, ఇది అయిపోయింది. ఆ ట్రిబ్యునల్ మళ్ళీ కొత్త ట్రిబ్యునల్ వేయడం ఇది జరిగే లోపే అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెసే వచ్చింది. ఎప్పుడైతే అప్పుడు యూపీఏలో ఉండి ఆ 299 టీఎంసీ అలొకేషన్ చేసిరో వాళ్ళే ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కూర్చొని ఈ 299 టీఎంసీని 540 పైగా టీఎంసీలు ఏదైతే రావాలో తెలంగాణకు హక్కుగా అక్కడ దాకా తీసుకుపోతారా? అసలు లేకపోతే ఈ గొడవ అంత ఎందుకు? ఒకవేళ అట్లా ఒప్పుకుంటే ఏపీలో ఎట్లా ఉంటాయి పరిస్థితులు? కృష్ణా నీళ్ళని అనేటి తెలంగాణకు వాటా ఏదైతుందో ఆ వాటా ఇచ్చేస్తే ఏపీలో పరిస్థితి ఎట్లా ఉంటాయి? సో ఇవన్నీ ఆలోచించి కంప్లీట్గా కృష్ణా నీళ్ళ అంశాన్ని పక్కకు పెడతారా అనేది కూడా ఒకటి ఉంది. సో ఇట్లా ఈ కీలక అంశాలు ఇట్లా ఉన్నాయి. అట్లాగే మన తెలంగాణ విద్యుత్ సంస్థలకు 24,000 కోట్లు బకాయిలు ఉన్నాయి విద్యుత్ సంస్థలకు సంబంధించి. సో వాళ్ళకు 5,000 కోట్లేవో ఏపీకి రావాలని అంటున్నారు. సో దీని మీద కూడా నడుస్తూ ఉన్నది. సో ఇందులో ఎంతవరకు వాళ్ళు ఒక అంగీకారానికి వస్తారు? మనం అటిచ్చేది ఎంత, వాళ్ళు మనకిచ్చాల్సింది ఎంత? ఎందుకంటే విభజన చట్టం ప్రకారం మనకు అప్పుడు ఇవ్వాల్సిన విద్యుత్తు తెలంగాణకు లోటు విద్యుత్ ఉన్నది. సో దాన్ని అప్పుడు రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఏపీ నుంచి తెలంగాణకు ఇంత విద్యుత్ ఇవ్వాలి అని చెప్పేసి విభజన చట్టంలో చెప్పారు. బట్ ఏపీ నుంచి మనకి ఏమాత్రం విద్యుత్ రాలేదు, ఆ విద్యుత్ సంబంధించిన బకాయిలు కూడా మనకు రాలేదు. సో అప్పుడు ఇంకా తెలంగాణ ఇంకా లోటులోకి వెళ్ళిపోయి రాష్ట్రం వచ్చి రాగానే విద్యుత్ విషయంలో ఒక తీవ్రమైన సంక్షోభ పరిస్థితి ఏర్పడ్డది. అప్పటికప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి కావచ్చు ఇంకా వేరే రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయడం వల్ల కొంత పరిస్థితి కుదుటపడ్డది తప్పితే అప్పుడు ఏపీ నుంచి ఇవ్వాలి అని చెప్పినటువంటి విద్యుత్ ఏదైతే ఉందో అప్పుడు
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఆ విద్యుత్ రాకుండా అడ్డుకున్నారు ఆయన, విద్యుత్ ఇవ్వలేదు రాష్ట్రానికి, తెలంగాణకు. సో అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఈ విద్యుత్ బకాయిల విషయంలో ఏం మాట్లాడతారు? తెలంగాణకు అనుకూలంగా ఏమైనా చెప్తారా? తెలంగాణకు పాజిటివ్గా ఆయన స్పందిస్తారా? ఎందుకంటే ముందు నుంచి కూడా ఆయన కంప్లీట్గా ఉమ్మడి రాష్ట్రం కోసం కొట్లాడిన వ్యక్తి. తెలంగాణ ఇవ్వద్దు అని చెప్పేసి బీజేపీ వాళ్ళతో కలిసి బీజేపీ వాళ్ళ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చిన తెలంగాణకు మద్దతు ఇవ్వద్దు అని చెప్పి ఆయన స్వయంగా చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏదైతే ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్నాడో అదే కూటమి పైన నేను అప్పుడు ఒత్తిడి తీసుకొచ్చాను, 2014 ముందు కూడా వాళ్ళపై నేను ఒత్తిడి తీసుకొచ్చాను, తెలంగాణ ఇవ్వద్దు, ఇస్తే మేము ఏపీ అన్యాయం అయిపోతామని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చినా అని స్వయంగా చెప్పుకున్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాల గురించి ఎంత మేరకు ఆలోచిస్తారు? ఆయనకు శిష్యుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఆయన శిష్యరికంలో రాజకీయ నడక నేర్చుకొని ఎమ్మెల్యే అయినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు తెలంగాణకి. సో ఈయన ఎంతవరకు ఆ డిమాండ్లన్నీ పరిష్కరించేదాకా అడుగుతారు అనేది ఇప్పుడు చాలా కీలకమైన అంశం జరుగుతున్నది. సో అట్లే ఇంకా ప్రచారం ఏం జరుగుతుందంటే కోస్టల్ కారిడార్, మనకు కోస్టల్ ఏరియా లేదు కాబట్టి ఆ కోస్టల్ కారిడార్లో ఆ పోర్ట్లలో వాళ్ళకు మనకు వాటా రావడం, అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణకు వాటా ఇవ్వడం, ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళ ఎజెండాలో ఉన్నాయని చెప్తున్నారు. బట్ క్లియర్గా అసలు వీళ్ళ ఎజెండా ఏంది అనేది ఇప్పటివరకు బయటకైతే ఏం రాలేదు. కొన్ని లీక్ల ద్వారా కొన్ని అంశాలు బయటికి రావడం తప్పితే ప్రత్యేకించి ఈ అంశాల మీద వీళ్ళు కీలకంగా చర్చించబోతున్నారు ముఖ్యమంత్రులు అనేది ఇప్పటివరకు ఎక్కడ కూడా చెప్పలేదు. చాలా గోప్యంగానే ఉంచుతున్నారు, మరి ఎందుకనేది తెలియదు. సో ఇవన్నీ రాష్ట్ర హక్కులకు సంబంధించి విభజన చట్టంలో ఉన్న అంశాలు, ఇన్ని రోజులుగా పెండింగ్లో ఉన్న అంశాలు. అయితే దీనికంటే కూడా ఇప్పుడు వీళ్ళిద్దరి ఏమంటారు ఫ్రెండ్షిప్లో ఇవన్నీ కొలిక్కి వస్తాయా, లేకపోతే రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇప్పుడు ఏపీ ఎట్లా ఉందంటే తెలంగాణలో అంత ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నది. ఏపీ ఇప్పుడు కొత్తగా రాజధాని కట్టుకోవాలి, ఇదంతా వ్యవస్థ ఉన్నది. సో అక్కడ పెట్టుబడులు కావాలి, ఏమంటారు ఆర్థికంగా ఎదగాలి, పట్టణాల నిర్మాణం జరగాలి. సో ఇట్లాంటి పరిస్థితిలో ఇక్కడ ఏమన్నా నిబంధనలు కఠినతరం చేసి తెలంగాణలో గతంలోనే చర్చ కూడా వచ్చింది. ఏది బిల్డింగ్ పర్మిషన్లకు ఇప్పుడు రాష్ట్రంలో బిల్డింగ్ పర్మిషన్ దాదాపు హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు ఆగిపోయింది. రియల్ ఎస్టేట్ రంగం మొత్తం డౌన్ అయిపోయింది, పర్మిషన్లు ఇవ్వట్లేదు. ఏదైతే పట్టణాభివృద్ధి శాఖ ఆయన దగ్గర ఉంది, మున్సిపల్ శాఖ ఆయన దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర ఉంది, పర్మిషన్లు అనేవి రావట్లేదు, రియల్ ఎస్టేట్ రంగం కంప్లీట్ డౌన్ అయిపోయింది. సో ఇది కూడా ఏమన్నా ఇందులో భాగంగా కుట్రలో బాగా జరుగుతున్నదేనా? ఇక్కడ పర్మిషన్లు రాక ఇదంతా జరుగుతున్న తరుణంలో ఇప్పుడు అక్కడ అమరావతిలో మళ్ళీ రాజధాని నిర్మాణం చేస్తామని ఏదైతే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ప్రకటించారో, సో ఆ రాజధాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకి ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ అంతా అంటే ఏమైనా తరలిపోయే ప్రమాదం ఉన్నదా? ఇక్కడ నుంచి కావాలనే కుట్రపూరితంగా ఇదంతా చేస్తున్నారా అనేది కూడా ఉన్నది. ఎందుకంటే చాలా డౌన్ అయిపోయింది రియల్ ఎస్టేట్. ఈ 6 నెలలలో ఎలక్షన్ల పీరియడ్ వదిలిపెడితే కామన్గా ఎలక్షన్లు ఉన్నప్పుడు కొంత తగ్గుతుంది, కానీ ఎలక్షన్ల ఎఫెక్ట్ కంటే కూడా చాలా తీవ్రంగా పడిపోయింది. 6 నెలలు 7 నెలలుగా ఎట్లాంటి పర్మిషన్ లేకపోవడంతో చాలా డౌన్ అయింది రియల్ ఎస్టేట్. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా అక్కడ ఒక కొత్త నగరం బిల్డ్ అవుతున్నప్పుడు సో అక్కడికి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి, చాలామంది అక్కడికి షిఫ్ట్ అయిపోతారు. సో అప్పుడు ఇక్కడ ధరలు ఇంకా పడిపోతాయి, రియల్ ఎస్టేట్ రంగం అనేది ఇంకా డౌన్ అయిపోతుంది. సో ఇంకొకటి ఏంటంటే బిల్డింగ్ పర్మిషన్ల విషయంలో కూడా భవనాలకు కొంత మట్టుకే అంటే ఇన్ని అంతస్తుల వరకే కట్టాలి, ఈ డిజైన్లలోనే కట్టాలి, ఇట్లాంటి కొన్ని అంశాలు కూడా చర్చించినట్టుగా తెలుస్తున్నది. సో ఇట్లా చాలా రకాల కండిషన్లు పెట్టినప్పుడు బిల్డర్లు కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు పక్క చూపులు చూసే అవకాశం ఉంటుంది. అంటే మాకు ఇబ్బంది లేకుండా ఫ్రీగా మాకు అనుమతులు ఇచ్చే చోటికి మేము వెళ్ళిపోతాము అని చెప్పేసి వాళ్ళు భావించే అవకాశాలు ఉంటాయి. అట్లాంటి పరిణామాలు ఏమైనా జరుగుతున్నాయా? అందుకే 6 నెలలుగా హోల్డ్లో పెట్టారా ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని అనేది? ఎందుకు రియల్ ఎస్టేట్ రంగం అనేది చాలా కీలకం హైదరాబాద్ చుట్టుపక్కల. అట్లాంటిది ఒక 7 నెలల కంప్లీట్ కొలాప్స్ అయిపోయే స్థితిలో ఉన్నది ఇప్పుడు. సో ఇదంతా ఎందుకు? దీన్ని ఈ భేటీ తర్వాత ఏమన్నా అటువైపు డైవర్ట్ చేసే అవకాశం ఉందా అనేది కూడా చాలా ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే అదే జరిగితే చాలా డౌన్ అయిపోతాయి. హైదరాబాద్లో వచ్చే కంపెనీలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఎక్కడైతే డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుందో వాళ్ళకు అంటే సులభతర విధానాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇక్కడ ఏదైతే ఇంకా నిబంధనలు కఠినతరం చేసి ల్యాండ్ విషయంలో కావచ్చు, పర్మిషన్ల విషయంలో కావచ్చు, ఇక్కడ ప్రభుత్వం ఏదైతే కఠినంగా కొన్ని నిబంధనలు అమలు చేసినప్పుడు కంపెనీలు ఏం చేస్తాయి, మాకు వెసులుబాటు ఉన్న చోటికి వెళ్ళిపోతారు అని అంటాయి. అట్లాంటప్పుడు అందులో భాగంగా ఏపీకి తరలిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రం నుంచి కొన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి. గతంలో పెట్టుబడులకు అంగీకరించి అన్ని దాదాపు అగ్రిమెంట్ల వరకు వచ్చిన కొన్ని కంపెనీలు ఇప్పుడు అన్ని మూసేసుకొని పక్క రాష్ట్రాలకు తమిళనాడు కావచ్చు, కర్ణాటకకు కావచ్చు అట్లా వెళ్ళిపోతున్నాయి. సో ఇప్పుడు ఇక్కడి నుంచి అటు కాకుండా ఏపీ వైపు ఏమైనా తరలించే కుట్రలు జరుగుతున్నాయి అనేది కూడా ఇప్పుడు ఒక ఆందోళన వీళ్ళిద్దరి భేటీలో. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు దగ్గర రేవంత్ రెడ్డి ఎంత వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహం గురించి అందరికీ తెలిసింది.
సో అట్లాంటి వ్యక్తి తెలంగాణ ప్రయోజనాల గురించి కంటే కూడా ఇప్పుడు ఏపీ ప్రయోజనాల మీదనే ఎక్కువ ఇందులో చర్చ జరుగుతుంది. ఏపీ ప్రయోజనాల కోసమే వీళ్ళిద్దరు భేటీ అవుతున్నారు అనేది అయితే బయట తీవ్రంగా చర్చ జరుగుతున్నది. ఏపీకి తెలంగాణకు ఏం నష్టం జరగబోతున్నది వీళ్ళిద్దరు భేటీ వల్ల అంటే అది ఆల్ ఆఫ్ సడన్గా మనకు కనిపించకపోవచ్చు. ఇప్పటికిప్పుడిగో ఈ నష్టం జరిగింది, ఇన్ని కోట్లు తీసుకుపోయి అక్కడ పెట్టిర్రు అనేది కనిపించకపోవచ్చు. బట్ లాంగ్ రన్లో పెట్టుబడుల విషయంలో కావచ్చు, కంపెనీలు తరలిపోయేది కావచ్చు, ఇది రోజులు గడిచినా కొద్దీ దీని ఇంపాక్ట్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది. ఏదైనా ఇట్లాంటి పెట్టుబడులకు సంబంధించి ఒకేసారి ఇంపాక్ట్ కనిపించదు. రోజులు గడిచినా కొద్దీ ఒక కంపెనీ మెల్లిమెల్లిగా తరలిపోవడం, లేకుంటే ఇక్కడ రావాలనుకున్న వాళ్ళు వేరే దగ్గర వెళ్ళిపోవడం, ఇట్లాంటి ఆందోళనలు ఉంటాయి. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అనే చర్చ అయితే సర్వత్రా జరుగుతున్నది. సో వీళ్ళు ఏం ఎజెండాతో చర్చిస్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ భేటీలో వీళ్ళిద్దరు ఏకాంతంగా కూడా కొద్దిసేపు భేటీ అవుతారు అని చెప్పి అంటున్నారు. సో ఇట్లాంటి భేటీ ఏకాంత భేటీలు, ఈ రెండు రాష్ట్రాలకు పెట్టుబడులు, ఇవన్నీ ఒకసారి మనం పరిశీలించినప్పుడు కొంచెం ఆందోళన కలిగించే అంశమే. అంటే తెలంగాణకు ఏం నష్టం జరగబోతున్నది, తెలంగాణకు బద్ధ వ్యతిరేకమైనటువంటి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా విషయం చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంలో సహకరిస్తారు, విభజన చట్టంలోని అంశాల పరిష్కారానికి సహకరిస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది, సమస్యలు పరిష్కరిస్తాం, అంత ఒక దారికి వస్తుంది అంటుంది. కానీ చంద్రబాబు నాయుడు అంత ఈజీగా దారికి వచ్చే వ్యక్తి కాదు. ఆయన ఎంతసేపు ఆంధ్ర ప్రయోజనాల కోసం చూస్తాడు, ఆయన అమరావతి ఆ చుట్టుపక్కల భూముల కోసం చూస్తాడు తప్పితే తెలంగాణకు రావడం వల్ల నాకేంది, తెలంగాణకు ఉండడం వల్ల నాకేంటి అని 100% ఆలోచించే వ్యక్తి. సో ఖచ్చితంగా ఈ ఇద్దరి భేటీ తర్వాత తెలంగాణకైతే ఏదో ఒక ఆందోళనకరమైన స్టేట్మెంటో లేకుంటే ఇంటర్నల్గా ఏదైనా నిర్ణయం అయితే 100% జరిగే అవకాశాలున్నాయి. ఈ భయం అయితే తెలంగాణ ప్రజల్లో ఉంది. రాని రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.